అప్పటికప్పుడు. ఓకే, అర్జువ్ గారు, సమాజం పట్ల నాకు బాధ్యత లేదు అని చెప్పేసి సమాజం పట్ల బాధ్యత లేదు అని చెప్పేసినటువంటి మీరు, సోషల్ కన్సర్న్లో నేను మూవీ తీయను, నాకు ఇష్టమైనది మాత్రమే మూవీ తీసా అనేటువంటి మీరు, అంటే సమాజంలో జరుగుతున్నటువంటి మీరు తీసుకున్న ఏ సినిమా అయినా చాలా అవేర్నెస్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే అవతల చాలా దమ్ము ఉండాలి, మీలాగా గట్స్ ఉండాలి. దీన్ని ఒక కోణంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించడంలో ఒక పిచ్చోడు, ఒక మృగం, XYZ అని మిమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు. ఇంకొక కోణంలో చాలా రియలిస్టిక్గా ఉంటాడు, చాలా నాలెడ్జుడు, చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటారు. ఈ సినిమాలు చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్స్టాలో ఈ క్రైమ్ జరుగుతూ ఉంది, వీటి మీద చాలా పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. బోత్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మిమ్మల్ని అభిమానించటోళ్ళకి, మిమ్మల్ని వ్యతిరేకించటోళ్ళకి. సమాజం పట్ల ఇంత పిచ్చేందుకు ఆర్జీవి అంటే? సమాజం సోషల్ కన్సర్న్ లేదు నాకు అని చెప్పేసినట్టు మీరు తీసుకున్నటువంటి ప్రతి సినిమాలో అవేర్నెస్ సోషల్ కన్సర్న్తోనే, అంటే మీ నాలెడ్జ్ని క్యాచ్ చేసే వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ద ఫిల్మ్ అంటేనే ప్రైమరీలీ ఇట్స్ అబౌట్ స్టోరీ టెలింగ్. స్టోరీ అనేది ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాని మీద ప్రతి కథలోనే ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దాని గురించి నేను ఏమైతే ఫీల్ అవుతున్నానో అది చెప్పటం. అది కొన్నిసార్లు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చెప్పచ్చు, లేకపోతే ఒక నేను వాండర్ అయినది బయటికి తెచ్చి ఇలా చెప్పాలి అని చెప్పచ్చు. కానీ ఇది చూసి ఎవరో మారిపోతారు, లేకపోతే వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకుంటారని నేను అనుకున్నాను. IPSలో మిమ్మల్ని ఫాలో అయ్యని చెప్పేసి అయ్యారని చెప్పేసి మీతో చేరేసుకోవడం జరిగింది. మీ సినిమాలు చూడడం, మీ ఐడియాలజీ ప్రకారం వెళ్ళడం కారణం చేత అడ్మైర్ అయ్యి ఐ గాట్ IPS, ఐఎమ్ డూయింగ్ సర్వీస్ అని చెప్పేసి చెప్పుకురావడం కూడా జరిగింది. అవును. సో అంటే అప్పుడేంటి దాని అర్థం ఏంటి? సరే, వీటిని మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, బయటికి మాత్రం మీరు ఇంకో కోణంలో చెప్పుకోవాల్సింటారు. సరే, నేను ఫీల్ అవును. ఎందుకు ఫీల్ అవును అంటే నాకు చదువు మీద నాకు నమ్మకం లేదు. సార్, చదివేస్తున్నారు, IPS ప్రతి సినిమాలో చాలా జ్ఞానం ఉంటుంది. అది నాకు కూడా చెప్పండి ఒకసారి, అది ఏముందో. సార్ ఫైన్, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. యా, నా పేరు బంగారాజు. ఎంత బంగారం ఉంది? ఇప్పుడేం లేదు సార్, అన్నీ అమ్ముకున్నా. ఓకే సార్, ఇప్పుడు అంటే మీరు చేసే ప్రతి సినిమాలో కొత్త కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. సో ఎందుకు కొత్త వాళ్ళతో మీకు చేయాలనిపించింది సినిమాలో? ప్రతిసారి చేయను, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి. ఇక్కడ ఇప్పుడు అంటే ఒక పాయింట్లో ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో కలిసినప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళతోటి మీరు అంత ఫాస్ట్గా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటారు. అందుకని ఆ పర్టికులర్ విషయానికి కొత్త వాళ్ళు అయితే రిలేటబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపించింది నాకు. ఓకే సార్, ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే, అంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది మీరు అనుకున్న స్థాయిలోనే ఉందా, లేకపోతే ఇంకెక్కువ ఉందా? సో మీరు సాటిస్ఫై? ఆనెస్ట్గా ఐ ఫీల్ బోత్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫ్యాంటాస్టిక్. ఇక్కడ టెక్నికల్ డిఫరెన్స్, ఆరాధ్యకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, తను ఫస్ట్ టైం చేసింది. సత్యకి థియేటర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సినిమాలు అక్కడక్కడ చేశాడు. సో ఆ పర్టికులర్ ఇంట్లో ఐ థింక్ ఆరాధ్య తనకన్నా ఎక్కువని. బట్ రోలుకి సందర్భంగా ఇచ్చిన దాంట్లో ఐ థింక్ ఇద్దరు పోటాపోటీగా చేశారు. ఇది మీకే సార్ క్వశ్చన్. అంటే మీరు ఈ మధ్యలో చాలా ట్రెండింగ్గా ఏమంటారు రెడీ అవుతారు. సో కాస్ట్యూమ్ చాలా మంచిగా వేస్తున్నారు, అంటే మన అంటే ఆ యూత్ తగ్గట్టు వేస్తున్నారు. సో ఎందుకు అట్లా సడన్గా చేంజ్ అయిపోయారని నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే అమ్మాయిలు చెప్పండి సార్. ఇప్పుడు ఎప్పుడైనా వయసు అనేది మా బాడీ కన్నా మీ మైండ్లో ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని నుంచి వస్తుంది, యూనో. సో అప్పుడు ఏంటంటే అందుకని నేను ఎప్పుడు అక్కడే ఉండిపోయాను, అక్కడే ఉన్నాను అనే ఒక ఆలోచన నుంచి అది పట్టించుకున్నాను. అంటే నన్ను చూసి ఒక పెద్ద మనిషి తరాలో మాట్లాడి ఎలా ఉన్నారు ఏంటి అది నాకు చాలా బోర్ కొడుతుంది. అందుకని నేను యంగ్ ఓల్డ్ లాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ సార్. మై నేమ్ ఈజ్ మధు రెడ్డి. సో యాక్చువల్లీ చాలా డేస్ నుండి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. నేను మీకోసం అని చెప్పి స్పెషల్గా ఒక షర్ట్ రెడీ చేసి తీసుకురావడం జరిగింది. షర్ట్? ఎస్. తీసుకురమ్మంటారా? సార్ మీరు ఈ షర్ట్ ఇప్పుడే వేసుకోవాలి సార్ అందరూ, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చూపించాను కదా కెమెరా. ఓకే
ఓకే థ్యాంక్ యూ. సార్ ఇప్పటిదాకా మా వాడు కూడా అడిగితే మీరు హగ్ అని చెప్పింది, ఎందుకంటే గే అని చెప్పి అడిగారు కాబట్టి. సో ఆరాధ్య గారు, కెన్ ఐ టేక్ వన్ హగ్? కెన్ ఐ? No. కెన్ ఐ? You can come and get a handshake. No hug. ఐ ఆమ్ కమింగ్. షేక్ మీ. Ma'am, I want selfie. హగ్ ఇస్తారా సార్ ఒకటి ప్లీజ్? ఇక్కడ నీ వచ్చా అంటే మీరు డైరెక్షన్ కాబట్టి. ఓకే బ్రదర్, హాయ్. ఐ హ్యావ్ వన్ డౌట్. మీ ముఖంలో అంత కసి ఉంది ఎందుకు? Don't understand what I was saying. యూ డోంట్ నో తెలుగు? Hindi bolo. వై ఆర్ యూ లుకింగ్ సో సెక్సీ? Sexy. యు ఆర్ సో బ్యూటీ. Okay. కిట్టు గారు, సో ఈరోజు మీరు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. మీకు తెలుగు రాదన్న విషయం మాకు అర్థమైపోయింది కాబట్టి, సో హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? మీకు పక్కన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. What I was saying? ఆవిడ ఉండి పెడుతుంది అనమాట. టేస్ట్ చేశారా? Yeah, of course. Hyderabadi biryani खाया मैंने. अच्छा लगा. హలీం తిన్నారా? Not halim. హలీం No. హలీం స్పెషల్. హైదరాబాద్ అమ్మాయిని ఎవరైనా చూసారా? అందంగా ఉన్న అమ్మాయి ఎవరైనా కనిపించారా మీకు? పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆగండి. చూసారా? No, actually मैं शूट के टाइम ही आया था, बस शूट में बिजी था, देन मैं अगेन रिटर्न चला गया. तो अभी आया हूँ प्रमोशन के टाइम. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్. అంటే టోటల్గా మేము మూవీస్ అన్ని మేము అందరం చూస్తూ ఉంటాం కాబట్టి, సో ప్రతి మూవీలో ఒక నాలెడ్జ్ అనేది ఇస్తున్నారు. సో ఈ మూవీలో బట్ మీరు అంతకుముందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సో మర్చిపోలేనటువంటి హీరోయిన్, మనందరి మధ్యలో లేనటువంటి హీరోయిన్ గుర్తు చేస్తూ ఉంటారు, అందరు తెలిసినటువంటి పేరే. సో ఆమె దాంట్లోకి వెళ్ళి అంటే ఈ హీరోయిన్ని చూస్తే నాకు పాతకాలం గుర్తొచ్చిన హీరోయిన్ అని గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఆరాధ్య గురించి కాకుండా. డెఫినెట్గా నియరెస్ట్ శ్రీదేవి. యా, అంటే ప్రతిసారి ఏ హీరోయిన్ వచ్చినా శ్రీదేవినే చూపెడతారా? ఇంకా కొత్తగా ఏదన్నా చూపెట్టడానికి ట్రై చేయరా? ప్రతిసారి ఎప్పుడు నేను చూపించను కదా, నేను చూపించను కదా. అంటే నా ఒక రిజంబ్లెన్స్, ఒక కైండ్ ఆఫ్ ఏ రికాల్ దాంట్లో చెప్తున్నాను, అంతేగాని దట్ డజంట్ మీన్ ఆ అమ్మాయి శ్రీదేవి లాగా ఉందని కాదు. ఓకే. సో ఇంకొకటి అంటే ఒక లేడీగా మేము అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో పర్టికులర్గా మీరు పెట్టినటువంటి మూవీ నేమ్ శారీ. సో కొన్ని టైమ్స్ మాత్రమే శారీలో చూపెట్టి మొత్తం ఎక్స్పోజ్ చేశాను, నేను అంతకుముందు కూడా అడిగా. అంటే మీరు నెక్స్ట్ ఇన్స్టాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యంగా ఈ